నిజమైన కరువులో ఉన్నట్టండి. ఏదో భౌతిక సంబంధమైన శరీరాన్ని పోషించున్నట్లయితే అది పోషింపబడుతున్నట్లయితే నాకు కరువు లేదని అనుకోవద్దు. కానీ ఆత్మానుసారమైన జీవితము కూడా పోషించబడకపోతే అది నిజమైన కరువులో ఉన్నట్టు. కాబట్టి ఆ కరువు కొట్టివేయబడాలంటే ఈ దినము ఏ ఇంట్లో అయితే జ్ఞానము కొదువగా ఉన్నదో ఆ కుటుంబము దేవుని అడగమంటున్నాడు. ఏమని? ఇదిగో నా కుటుంబంలో జ్ఞానము కొదువగా ఉన్నదయ్యా. ఆ జ్ఞానము నీ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఆ జ్ఞానము నీ పిల్లలకు దేవుని యందు భయభక్తుల విషయంలో కావచ్చు, ఆ జ్ఞానము నీ కుటుంబాన్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానము కావచ్చు, ఆ జ్ఞానము నీ కుటుంబాన్ని ఎదిగించడానికి కావాల్సిన జ్ఞానం కావచ్చు, ఆ జ్ఞానము నీ యొక్క స్థితిలో నీ పనిలో నేను వర్ధిల్ల చేయడానికి కావాల్సిన జ్ఞానం కావచ్చు, ఏ జ్ఞానమైనా కావచ్చు. ఈ దినము నీకు కొరతగా ఉన్నట్లయితే నువ్వు దేవుని అడుగు. ఆ దేవుడు గద్దించకుండా తన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ చెప్పట్లేను కానీ ఒకటి మాట చెప్తానండి. చెప్పగానే జ్ఞానం కొరకు అడుగుదాం. ఈ దినం జ్ఞానం అనగా ఏంటిది? పిల్లలకి అనుకోవద్దు కదా, అర్థమైంది కదండి. ఈ దినం అందరికీ కావాలి. నువ్వు చేస్తున్నావు, నీ పని వర్ధిల్లాలి, జ్ఞానం కావాలి. ఆమేన్. నీ అనారోగ్యానికి జ్ఞానం కావాలి. అనారోగ్యంలో జ్ఞానం ఏందండి? జ్ఞానం అంటే ఏం చెప్పాను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము. నీవు దేవుని యందు అనారోగ్య సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆ భయము భక్తి చేత నీ ప్రార్థన బలం పెరుగుతుంది. దేవుని ఎదుట నీ మొర వెళుతుంది. వెళ్ళినటువంటి ఆ మొరకు దేవుడు జవాబునిస్తాడు. యెర్మీయాతో అన్నట్టుగా నీవు నాకు మొర పెట్టగా నేను ఉత్తరం ఇస్తానన్నట్టుగా దేవుడు నీ మొరకు ప్రతిగా ఉత్తరం ఏంటంటే నీకు స్వస్థతను పంపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీకు జ్ఞానము అవసరం అండి. జ్ఞానము లేక జనులు నశించిపోతున్నారు. వారి వారి జ్ఞానమును బట్టి, వారికి ఉన్నటువంటి తెలివిని బట్టి, వారికి ఉన్న ఆలోచనలు బట్టి ఒక సమస్య వచ్చింది, ఎలా పరిష్కరించుకోవాలో జ్ఞానము లేక చాలా మంది వారి జీవితాలను పణంగా పెట్టుకొని ప్రాణమును తీసేసుకున్నారు. మీరు చెప్పండి, ఎప్పటికీ నా పరిస్థితి ఇలా ఉండదని చెప్పండి. మార్చబడుతుంది. ఏం ధైర్యంతో చెప్పగలుగుతున్నావు అయ్యా నువ్వు? ఆమేన్. ఏం ధైర్యంతో నువ్వు చెప్పగలుగుతున్నావు? డాక్టర్లు అంటున్నారు నువ్వు బ్రతుకనే బ్రతుకవు, నేను బ్రతుకుతాను నువ్వు అంటున్నావు. ఏ ధైర్యంతో అంటున్నావు అంటే ఇదిగో ఈ ప్రాణమును కలగజేసిన వాడు, ఈ జీవమును పోసిన వాడు, నన్ను బ్రతికించిన వాడు, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే తన కన్నుల చేత నన్ను చూచిన వాడు, తల్లి గర్భంలో పిండంగా నన్ను వేసిన వాడు, ఆయన నామమును బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆ ధైర్యాన్ని బట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే నేను చావనే చావను. ఇప్పుడు ఏముంటాయి తెలుసా అండి? మరణ దూతలు కొన్ని వస్తుంటాయి. ఆ మరణ దూతలు ఏం చేస్తుంటాయి తెలుసా? నిన్ను కృంగదీస్తుంటాయి, నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంటాయి, నేను బాగా ఏం చేస్తుంటే పక్కన వాళ్ళని చూపెడుతుంటాయి. ఏం చేస్తుంది? పక్కన వాళ్ళని చూపెడుతుంటాయి. వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళని చూడు, వాళ్ళని చూడు. అగో వీళ్ళు కట్టుకున్న చీర చూడు, అగో వాళ్ళు వేసుకున్న బంగారం చూడు, అగో వీళ్ళు వేసుకున్నటువంటి ఇల్లు చూడు, అగో వాళ్ళ ఇల్లు చూడు, అగో వీళ్ళ ఫోన్ చూడు, వీళ్ళ చూడు, వాళ్ళ చూడు, వాళ్ళది ఎవరిది చూడకు. నీకు ఏమి కలిగిందావో వాటిని బట్టి నువ్వు సంతోషపడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీకు కలగజేసినది ఏదైతే ఉన్నదో దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఏదైతే కావాలో దాని కొరకు నువ్వు కష్టపడు, దేవుని మీద ఆధారపడు, మొరపెట్టు. నీ మొరకు ప్రతిగా దేవుడు ఒక దినం రోజున వాటిని నీకే ఇవ్వగల దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాఠం ఏంటంటే తెలుసా అండి? జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం. అరే ఈ దినం రోజున నాయన దేవుడు వచ్చాడండి, నీకు 10 లక్షల అప్పు ఉంది బ్రదర్, నీకు 10 లక్షల అప్పు ఉంది, నీకు ఏం కావాలి కోరుకు అంటే బ్రదర్ ఏం కొనుక్కోవాలి? అయ్యా నాకు 10 లక్షలు కావాలన్నా. జ్ఞానం కావాలా? ఇప్పుడు కొంతమంది అయ్యో బ్రదర్కి తెలివి లేక జ్ఞానం కోరుకున్నారు. జ్ఞానం తెలివి వల్ల వచ్చేది ఉంది అనుకుంటారు. నిజంగా జ్ఞానం ఉందనుకో అన్ని వస్తాయండి. జ్ఞానం అంటే ఏంటన్నారు? యెహోవా యందు భయము, భక్తి. ఈ రెండింటిని విడదీయకూడదండి. కొంతమందికి భయభక్తులు ఉండాలి. అందుకే 127వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏంది? యెహోవా యందు భయభక్తులు కలవారిని ఆయన ఈలాగున ఆశీర్వదిస్తాడు. ఒకసారి చదువుదాం. 127వ కీర్తన 127 128 చెప్పండి.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆమేన్. యెహోవా యందు ఏముండాలండి? దేవుని మీద నీకు భయం ఉండాలి. ఈ దినము అనేక మందికి దేవుడు అంటే భయం లేదు. ఓ దయ్యం అంటే భయం లేదు. దయ్యం ఉందా? దయ్యం రాని నాకేం భయం అంటే నేను ఇక్కడ మీరు దయ్యానికి భయపడమని చెప్పట్లేనండి. దేవుడు అంటే ఒక భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే ఒక భయము కలిగి ఉన్నదంటే అతడు కుటుంబానికి భయపడతాడు, తండ్రికి భయపడతాడు, తల్లికి భయపడతాడు. అంటే భయం అంటే ఏంటి? భయము ఒక మర్యాదతో కూడిన భయం అండి, ఒక బాధ్యతతో కూడిన భయము. వెరీ గుడ్. అంటే సేవకులకు కూడా భయపడాలంటున్నారు. ఎందుకు అంటే ఆయనలో ఒక దేవుడు ఉన్నాడని. అంటే ఈ భయం అంటే గచ్చగచ్చ ఏదో వనకడం కాదండి. ఈ భయం అంటే ఒక గౌరవప్రదమైనది. ఆమేన్. చక్కగా అర్థమవుతుంది పిల్లలకి. హల్లెలూయా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అది జ్ఞానముగా పిలువబడుతుంది. ఆ జ్ఞానవంతులు ఎలా ఉంటారంట? నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితమును అనుభవిస్తారు. అదేంటండి? జ్ఞానముతో ఇన్ని లింకులు ఉన్నాయా? ఆమేన్. ఒక రోజు దేవుడు ఏం చేశారంటే సొలొమోను రాజు దగ్గరికి వచ్చి, ఇక రాజుగా చేద్దాం కదా అనుకుని రాజుగా వచ్చినప్పుడు దేవుడు ఆ రాత్రి సొలొమోనుతో అంటాడు, సొలొమోను నాయన నీకు ఏం కావాలో కోరుకో, బంగారం కావాలా, వెండి కావాలా, ఏది కావాలో కోరుకో. అంటే మనం ఏం చేస్తామండి? బంగారం కావాలా, వెండి కావాలా చెప్పడానికి మాత్రం నాకు ఏమొద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలంటాం. కానీ ఒకవేళ నిజంగానే వస్తే అప్పులు తీరాలి ప్రభా, నాకేం లేదు టెన్షన్, అవన్నీ వస్తే చిన్నవి అని చెప్పండి. నీ అప్పు చిన్నదే, ప్రభువుకి చిన్నదే, నీ అనారోగ్యం చిన్నదే, నీ సమస్య చిన్నదే, ప్రభు దగ్గర అది అన్ని చిన్నయే. చిన్న చిన్న అడుగు, గొప్పది అడుగు. ఈ రాత్రి మీ కళలోకి దేవుడు రావాలా? వచ్చినటువంటి ఆ దేవుడు కళలో ఏం కావాలని నిన్ను అడగాల. అడిగిన దేవుడు ప్రభా నాకు ఏ వద్దు కానీ నాకు నువ్వు ఉంటే చాలు, నీ జ్ఞానము నాలో ఉంచు, నీ మీద నేను భయభక్తులు కలిగి ఉండాలా, నీకు నేను నమ్మకమైన వాడిగా ఉండాలా, నీతోనే నడవాలా, నీతోనే జీవించాలా. ఇవి కోరుకో. అప్పుడు ఏమంటాడు తెలుసా దేవుడు? బిడ్డ అడగక మునిపి నీ అక్కర్లన్నీ నాకు తెలుసు, ఇదిగో నా జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, వీటితో పాటుగా సమస్తము ఇచ్చేసి వెళ్తున్నాను. దేవుడు ఎప్పుడైతే నీకు ఇస్తానని చెప్పాడు అండి, ఇక మెల్లమెల్లగా అవి మొలక దశ నుంచి పెరుగుతూ ఉంటాయి. చెట్టు ఉంటుందండి, చెట్టు ఏం చేస్తుందండి? ఇప్పుడు సొరకాయ చెట్టు ఉంది, ఇప్పుడు ఖాత కాసిందంటే ఏం చేయాలా? తెంపుకోవాలి. ఎవరో బిడ్డలు పట్టుకొచ్చారు, మంచి లేత అమ్మా, మంచి లేత దొరకవంటారు. ఇప్పుడు ఇదైపోయి తెంపగానే వెళ్తున్నట్టు మళ్ళీ ఇంకోటి కాస్తూనే ఉంటాయి. అలా మనకు కూడా దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడో అప్పుడు అడగడం, నువ్వు అడగాలండి దేవుని. ఈ దినం నుంచి అందరూ దేవుడు నాకు జ్ఞానం తెచ్చి. చాలా మంది చెప్తుంటారు తెలుసా, వీడు తిరిగిపోతండి. నా దగ్గరికి కొంతమంది వస్తుంటారు యాదగిరిగుట్టలు కౌన్సిలింగ్, అయ్యా బాగా తాగుతాడు, అయ్యా బాగా ఇచ్చేస్తాడు, అయ్యా బాగా ఇచ్చేస్తాడు అంటే ఇక నెక్స్ట్ టైం ప్రార్థన అంటే రావట్లేదు. ఎందుకంటే అయ్యొచ్చిండంటే నువ్వు నా గురించి పరువు తీసినావు కదా, నేను అయ్య దగ్గర రాను. వాళ్ళ బలహీనతల గురించి చెబితే నీకేమొస్తుంది? అయ్యా నా భర్తకు ఒక జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలంటే అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానంలో మారు మనసు వస్తుంది. నిజమే అమ్మలా చెప్పినట్టుగా మారు మనసు వస్తుంది. భయము, దేవుడు అంటే భయం ఉన్నప్పుడు మద్యం జోలికి వెళ్ళడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు పాపం జోలికి వెళ్ళడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు వృధాగా ఖర్చులు పెట్టడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు వృధాగా అన్నిటికీ అప్పులు చేయడండి. దేవుడు అంటే భయం ఉంటే పొదుపుగా వాడుకుంటాడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు చక్కగా చదువుకోవాలనుకుని చదువుకుంటాడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట వింటాడండి. దేవుడు అంటే భయం ఉన్నప్పుడు నా తల్లి నా కొరకు, నా తండ్రి నా కొరకు పడుతున్న ప్రయాసం ఏమైతుందో అని గ్రహించి దాని కొరకు కష్టపడి ముందుకు సాగుతారండి. కాబట్టి జ్ఞానం చాలా గొప్పదని చెప్పండి. ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఇంకేమంటున్నా? ఆ భయము భక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచున్న వారందరూ ధన్యులు. హల్లెలూయా.
మీరు అనుకోవద్దండి దేవుడు నాకు ఏం చేస్తలేడు అనుకోవద్దు ఎప్పుడైనా. నేను ఇంత కష్టపడుతున్నా